నా దేశ బాలబాలికలపై జరుగుతున్న హింస, దోపిడీ, అత్యాచారాలను వ్యతిరేకిస్తానని బడి బయట ఉన్న బాలలందరినీ చేయుటకై బాల కార్మిక వ్యవస్థ ఆపదలో ఉన్న బాలలందరి రక్షణకు, బాలల హక్కుల పరిరక్షణకై బాలమిత్ర అయిన నేను పోలీస్ 100 లేదా 112కి లేదా ఉమెన్ హెల్ప్ లైన్ 181కి ఉచితంగా ఫోన్ చేసి తెలుపుతానని నా జిల్లాను బాలల స్నేహ జిల్లాగా చేయుటకు నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని నా భరతమాత సాక్షిగా, నా ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. సున్నితమైన చాలా ఈరోజు మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక మ్యాలిస్ గురించి మనం ఈరోజు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఎస్పెషలీ వందల మంది ఆడపిల్లలు, వారిని వారు కాపాడుకుంటూ వారి చుట్టూ ఉండే వల్నరబుల్ సెక్షన్స్ అనే చిన్నపిల్లల్ని, వారి తోటి ఆడపిల్లల్ని కూడా కాపాడటానికి, వాళ్ళని ఎంపవర్ చేయటానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. సమాజంలో ఉండే ఎంతో మంచితో పాటు కొన్ని కుసంప్రదాయాలు, కొన్ని ఇటువంటి సోషల్ మ్యాలిసెస్ ఉన్నాయి. వాటన్నిటి గురించి మనకు తెలియదు అనుకొని లేదా మనం చూడలేదు అనుకొని కళ్ళు మూసుకొని పక్కకి వెళ్ళటం కంటే వాటిని చూసి ఎదుర్కొని ఇంకెవరికి కూడా ఇటువంటి అన్యాయం జరగకుండా ఉండటానికి ప్రతి ఒక్కరం కూడా ఒకరికొకరు సహాయం చేస్తూ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్పెషలీ ఆడపిల్లలు, ఇందాక మా పీడి గారు చెప్పినట్టు ఏదో ఒక చిన్న కోరికతోనో ఆశతోనో ఈ రోజు కంటే రేపు బాగుండాలి అనే ఒక ఆశతో మనకి తెలిసి తెలియకుండా చేసే తప్పులు కొన్నిసార్లు మన జీవితాన్ని కూడా పణంగా పెట్టాల్సినంత పెద్ద తప్పులుగా పరిగణింపబడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మనం కష్టపడి సాధించుకోవాలి తప్ప సులభంగా ఏది రాదు. ఎవరైనా ఫ్రీగా ఇచ్చేస్తారంటేనో ఆశపడిపోయి మనం వేసే ఒక చిన్న తప్పుటడుగు మన జీవితానికి కాస్ట్లీ అవ్వచ్చేమో అనే ఉద్దేశం మనందరికీ ఉండాలి. ఏదైనా మీ చదువు కావచ్చు, చదువుతో వచ్చే జ్ఞానం కావచ్చు, దాని తర్వాత మీరు మీ ఇష్టమైన కెరియర్ ఆపర్చునిటీని వెతుక్కుంటూ మీ జీవితాన్ని మీరు మలుచుకునే తీరు కావచ్చు, ఏదైనా కానీ ఒక హార్డ్ వర్క్తో, ఒక డిసిప్లిన్తో రావాల్సిందే తప్ప ఈజీగా ఏది రాదు, రాకూడదు. ఎవరో ఇంతకుముందు ఇస్తారనో లేదా ఒక బాయ్ ఫ్రెండ్ అనో లేదా ఎవరన్నా వీధిలో కనిపించి మనకి సడన్గా వాళ్ళు ఏం ఆశిస్తున్నారో మనకి తెలుసుకునేంత లోపలే మనల్ని ప్రేరేపించడానికి కావచ్చు, ఆశ పెట్టడానికి కావచ్చు, మనకు ఎదురయ్యే మనుషులు ఏ విధంగా గుర్తించాలి, అన్నిటికంటే ముందుగా మనల్ని మనం ఏ విధంగా గుర్తించుకోవాలి, మనకి ఏం కావాలి, అది సాధించుకోవాలంటే ఆ కష్టం మనమే పడాలి తప్ప సులభంగా రాదు అనే విషయం స్పెషలీ ఆడపిల్లలందరికీ కూడా మనసులో గట్టిగా నాటుకోవాల్సిన అవసరం ఉంది. మనం కావాలనుకునేది కష్టపడకుండా వస్తుంది అంటే దాంతోపాటు ఒక ప్రమాదం కూడా వస్తుంది అని మనం ఖచ్చితంగా గుర్తించి తీరాలి. ఈరోజు ఈ చిన్నదే కదా అని అనుకోవడం మొదలు పెడితే ఆ చిన్నది పెద్దది ఎప్పుడు అవుతుందో మనకి ఎప్పుడు కనపడదు. అంటే ఎప్పుడైనా ఇట్ ఈస్ స్లిప్పరీ గ్రౌండ్. ఒకసారి కిందకి దిగడం అంటూ మొదలు పెడితే అది లోతు లేని బావి లాంటిది. ఎంత తిరుగుతున్నామో మనకే కొన్నిసార్లు తెలియని పరిస్థితుల్లో, వెనక్కి తిరిగి చూసుకోలేని పరిస్థితుల్లో, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో లాగా 40,000 సంపాదిస్తున్న అమ్మాయి ఏదో వచ్చేస్తుంది, ఏదో జరిగిపోతుంది, ఇంకెంతో సంపాదిస్తామని చెప్పి ఆ రొంపిలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళలేనంత రొంపిలోకి తిరిగిపోయామని తెలుసుకుని బాధపడటం కంటే ఏది సులభంగా రాదు, ఏదైనా మనం కష్టపడి
అది మన ఆత్మాభిమానం కానీ మన కెరియర్ కానీ ఏదైనా మనం కష్టపడితేనే నిలబడుతుంది అనే విషయం మనందరం స్పెషల్లీ ఆడపిల్లలు గుర్తించాలి. బికాజ్ ఆడపిల్లలకి ప్రతి ఒక్కటి ఇన్ని వందల సంవత్సరాలైన తర్వాత కూడా ప్రతి ఒక్క చిన్న విషయం కూడా స్ట్రగులే. బ్రతకడం దగ్గర నుంచి, అసలు ఆడపిల్లగా బ్రతకడం అంటూ మొదలు పెట్టడం దగ్గర నుంచి చదువుకోవటము స్ట్రగులే, తొందరగా పెళ్లి కాకుండా నిలబడగలగడము స్ట్రగులే, తొందరగా పిల్లలు పుట్టకుండా నిలబడగలగడము స్ట్రగులే, కెరియర్ ఉండాలి అనుకుంటే కెరియర్ కోసం పోరాటము స్ట్రగులే. సో జీవితంలో ప్రతి ఒక్క స్టెప్లో కూడా స్ట్రగుల్ అవుతూనే మన జీవితం ముందుకు వెళ్తుంది. సమాజంతోనూ కుటుంబంతోనూ ఎవరో ఒకరితో మనం ఏదో ఒక టైంలో ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటాం. ఎప్పుడైతే ఆ పోరాటానికి మనం రెడీగా లేమో అప్పుడే వేరే వాళ్ళు వచ్చి మన జీవితాన్ని నిర్దేశించాలని, మన జీవితాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలనే ఆలోచన చేస్తారు. ప్లీజ్ డోంట్ think about struggling. Struggle gives you victory at the end of it.